నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా లేకుంటే ఏ రంగంలో రాణించాలన్నా మనం ఒక స్థాయికి వెళ్ళాలన్నా నేల విడిచి సాగు చేయకూడదు అని అంటుంటారు. అంటే మనం చేయాల్సినటువంటి సాగే నేల మీద చేస్తాం. మరి అటువంటి నేలను వదిలిపెట్టి వ్యవసాయం చేయాలంటే ఎట్లా కుదురుతుంది? మనం చేయాల్సినటువంటి వ్యవసాయం సాగు అంతా కూడా భూమి మీదే. మరి ఆ భూమే లేకుంటే మీకు ఎట్లా వ్యవసాయం అవుతుంది? ఇది మనకు తెలిసినటువంటి సామెత. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చ అంతా కూడా గువ్వల బాలరాజు చుట్టూ జరుగుతూ ఉంది. ఆయన బీజేపీలోకి వచ్చినప్పుడు కూడా పెద్దగా ఆయన తీరేమి మారల. కేటీఆర్ మీద మొన్నటికి మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు ఆఖరికి మొన్నటికి మొన్న చేసినటువంటి వ్యాఖ్యలే కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన వ్యాఖ్యలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, హాట్ టాపిక్. మరోవైపు ఇప్పుడు మరొక సెన్సేషనల్ కామెంట్స్ మాజీ సీఎం కేసీఆర్ మీద గువ్వల బాలరాజు చేశాడు. ఏంటి అసలు మా వల్లే కేసీఆర్ సీఎం అయ్యాడు. ఇది ఎంత విడ్డూరంగా అనిపిస్తుంది చూడండి. సహజంగా సొంత కూతురు కవిత లాంటి వాళ్ళు లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కేసీఆర్ తర్వాతే, కేసీఆర్ ఇచ్చినటువంటి అవకాశం వల్లే, కేసీఆర్ పెట్టేటువంటి భిక్ష వల్లే, వాళ్ళు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశంతో మేము ఈ విధంగా ఎదిగాము అని చెప్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ. ఈయన ఇప్పుడు రివర్స్ అటాక్ మొదలుపెట్టాడు కేసీఆర్ మీద. ఏంటి, ఈయన దలుచుకుంటేనే కేసీఆర్ సీఎం అయిందట. దీన్ని తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? వ్యతిరేకత ఉండొచ్చు, ఒక రేంజ్ వరకు పర్వాలా. మరి స్థాయి దిగజార్చి తనను అసలు రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కానీ అసలు వాళ్ళంటే వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళేంటి అని తెలుసుకొని మాట్లాడాలి. అది తెలియకుండా కేసీఆర్ని సీఎం చేసింది నేనే, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజం ఎంతవరకు జీర్ణించుకునే అవకాశాలు ఉంటాయి? అసలు గువ్వల బాలరాజు విషయంలో అచ్చంపేట నియోజకవర్గంలో ఒకసారి ఆయన మఫ్టీ వేసుకొని వెళ్ళి ఒకసారి ప్రజలు గువ్వల బాలరాజు గురించి ఏమనుకుంటున్నారు, ఆయనతో పాటు ఇవాళ బీజేపీ పార్టీలోకి వచ్చినటువంటి క్యాడర్ ఎంతమంది వచ్చారు? పట్టుమని 100 మంది లేదండి. అధికార పార్టీ సెంట్రల్లో బీజేపీ ఉంటే ఆ బీజేపీ పార్టీలకి గువ్వల బాలరాజుతో పాటు వచ్చింది 100 మంది. అది స్వయంగా 100 మందిని ఈ ఫిగర్ కమిట్ అయింది కూడా అధ్యక్షుడుగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఏం చూసుకొని ఇవాళ అటువంటి వ్యాఖ్యలు? పోనీ బీజేపీకి ఏమైనా ఫాయిదా ఉందా గువ్వల బాలరాజు వల్ల అంటే అక్కడ ఫాయిదా కనిపించట్లా. ఒక మాస్ లీడరు ప్రజల్లో బయలుదేరి వచ్చాడంటే 100 మంది 1000 మంది రావాలి వెనకాల. అప్పుడు నా వల్లే సీఎం అయ్యాడు, లేదా నా వల్లే ఆయనకు రాజకీయ భవిష్యత్తు వచ్చింది, నా వల్లే వచ్చింది అంటే ఎవ్రీవన్ విల్ అగ్రీ. ఇక్కడ అటువంటి సందర్భాలు కనిపించట్లా. అంటే ప్రాక్టికల్గా ఉన్న సిచ్యువేషన్కి మాట్లాడే వ్యాఖ్యలకి చాలా ఎంటైర్ డిఫరెంట్ కనిపిస్తుంది, చాలా కాంట్రడిక్టరీ ఉంది. అంటే ఇంప్రాక్టికల్గా మాట్లాడితే చాలామంది అసలు గువ్వల బాలరాజు అంటే ఏంటి, ఆయన మీద గతంలో వచ్చినటువంటి విమర్శలు ఏంటి, ఆయన కొంత అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రాములకి ఈయనకున్నటువంటి వివాదం ఏంటి, అట్లాగే ఆయన చేసినటువంటి దందాలు ఏంటి, ఇవన్నీ కూడా అచ్చంపేట ప్రజలు చెప్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలియకపోవచ్చు. అచ్చంపేట నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గ ప్రజలకి, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆయనతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు అడిగితే చెప్తారు. అందుకని వాళ్ళు ఎవరు బాలరాజుతో పాటు ట్రావెల్ చేయలే. కానీ ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేతనే టార్గెట్ చేసి కేసీఆర్ పైనే వరుసగా విమర్శలు ఎక్కువ పెట్టడం. మరోవైపు ఫామ్ హౌస్ ఫైల్స్లో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, కేసీఆర్ చెప్తేనే నేను వెళ్ళాను అక్కడికి అని ఆయన ఇరికించటం. తాజాగా ఇప్పుడు మరొకసారి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆనాటి నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారానికి తెర లేపింది కాబట్టి ఇప్పుడు దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో భాగంగానే ఇప్పుడు ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్టుగా, మరోవైపు పరువు భంగం కల్పించేలాగా వ్యవహరిస్తున్నారని కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ గెలిపిస్తేనే తాను ఎమ్మెల్యే కాలేదని, ప్రజలు ఓటేసి గెలిపిస్తేనే అయ్యారని, తమలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అవటం వల్లే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారనే కామెంట్స్ చేయటం నిజంగా రాజకీయ వర్గాలని కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనను ప్రభుత్వ నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చేయలేదని అంటున్నారు. మరి ఆ రోజు ఎందుకు ఆయనకి గుర్తు రాలేదు? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బయటకు వచ్చి రాజీనామా చేసి చెప్పొచ్చుగా ఇటువంటిది. మరి ఎస్సీ బిడ్డనైనటువంటి తనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడితే బాధ్యతలు మరిచి స్వప్రయోజనాల కోసమే వాడుకున్నారు అనే అంశాన్ని కూడా ఆయన ఇవాళ సీఎం కేసీఆర్ మీద ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే తనపై రాజకీయ అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకపోవడంతోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యక్తిగత దూషణలు కూడా దిగుతోంది అనే అంశాన్ని కూడా ఇవాళ గువ్వల బాలరాజు చెప్తున్నటువంటి నేపథ్యం.
సో ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని గువ్వల బాలరాజు అంటున్నారు. ఇక్కడ కూడా మరొకసారి స్టేట్మెంట్స్ డిఫర్ చేయాల్సినటువంటి అవసరం, ఎందుకంటే బీజేపీ గురించి గతంలో విమర్శించినటువంటి ఆయన విమర్శలు, ఇప్పుడు ఆయన అభివృద్ధి బీజేపీతో సాధ్యమనే స్టేట్మెంట్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్కి గురవుతూ ఉంది. మరి ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే మరి నిజంగానే వీళ్ళందరూ అంటే ఒక రకంగా ప్రజాస్వామికంగా ఎమ్మెల్యేల మద్దతుతోనే ఎవరైనా సీఎం కుర్చీ ఎక్కుతారు. అట్లని చెప్పి నా వల్లే సీఎం అయ్యారు, నేను దలుచుకుంటే దిగిపోతాడు అని ఒక్క ఎమ్మెల్యే దలుచుకుంటే ఎవరు? సో ఇప్పుడు గువ్వల బాలరాజు ఆయనకు ఎక్కువగా ఊహించుకుంటున్నట్టుగా ఆయన స్టేట్మెంట్స్ బట్టి అర్థమవుతుంది. ఒకసారి గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఒకసారి ఆయన ఖచ్చితంగా చూసి దాని తర్వాత ఆయన విమర్శలు చేస్తే కొంత బాగుంటుంది అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. మరోవైపు బీజేపీ పార్టీకి ఈయన వల్ల ఎంత మేర లాభం చేకూరే అవకాశాలు ఉంటాయనే అంశం మీద కూడా విస్తృత చర్చ జరుగుతోంది. సో ఇవన్నీ కూడా ఒకసారి ఖచ్చితంగా డాట్స్ కనెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే గతంకి ఇప్పటికీ ఏం జరుగుతోంది, మనం గతంలో ఎటువంటి వ్యాఖ్యలు ఎటువంటి బిహేవియర్తో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాం, ఆనాడు మన పరిస్థితి ఏంటి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకొని గువ్వల బాలరాజు రాజకీయంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సినటువంటి సమయంలో కొంత తప్పుడు నిర్ణయాలతోటి లేదంటే కనుక కొంత అంటే ఇబ్బందికరం అయ్యేటటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు కూడా గువ్వల బాలరాజు సెల్ఫ్ గోల్ ఏమన్నా వేసుకున్నారా? అందుకనే వరుసగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.